90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025లో ఎంటైర్ ఇయర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు, అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్. 2025లో కనుక మనం చూసుకుంటే అండి ఎంటైర్ ఇయర్ విమెన్కి ఎస్పెషల్లీ వారి గుణగణాలు ఏంటి అండ్ ఏ కెరీర్ వాళ్ళకి పర్ఫెక్ట్ సూట్ అవుతుంది? సో ఇక్కడ వృషభ రాశి, టారస్, ద ఒరిజినల్ సెకండ్ హౌస్ అండి. సో వృషభ రాశి గురించి మనం మాట్లాడాలంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి, అదేవిధంగా మృగశిర నక్షత్రము 1, 2 పాదముల దాకా వృషభ రాశిలో పరిగణించబడతారు. ఎప్పుడైతే వృషభ రాశిలో స్త్రీలు జన్మించారంటే భాగ్యవంతులు అని అర్థం అండి. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలను పెళ్లి చేసుకోవడం అదృష్టం, మహాలక్ష్మి స్వరూపం. ఎందుకంటే శుక్రుడికి అధిపతి మహాలక్ష్మీదేవి. వృషభ రాశి శుక్రుడికి స్వక్షేత్రము. వాళ్ళు వస్తే, వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ స్త్రీలు కనుక ఏ శుభకార్యాన్ని ప్రతిపాదించినా వాళ్ళకి ఆ శుభకార్యం విజయవంతంగా అవుతుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళని పట్టుకున్నటువంటి ఏ వృత్తి అయినా సరే చాలా అదృష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా కంపెనీలోకి వెళ్ళారనుకోండి, లేదా ఎవరి జీవితంలోకైనా వెళ్ళారనుకోండి, వాళ్ళ వల్ల అవతల వ్యక్తి జీవితం కూడా చాలా అభివృద్ధిలోకి వెళ్తుంది. అది వృషభ రాశి స్త్రీలకే సాధ్యం అవుతుంది. అయితే ఈ వృషభ రాశి స్త్రీలు అపారమైన డబ్బు సంపాదించగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. ద ఒరిజినల్ సెకండ్ హౌస్ అండి. వాళ్ళు మాట్లాడే మాటతో, వాళ్ళు ఉండేటువంటి ఇంట్లోనే, అంటే ఇంట్లో కూర్చుని కూడా డబ్బు సృష్టించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వృషభ రాశి అమ్మాయిలకు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఏదైనా మాట ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా నెరవేర్చుకుని తీరుతారు. అలాంటి పట్టు అలా ఉంటుంది. అది ఇక్కడ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే, ద ఒరిజినల్ 12th హౌస్ కుజుడు అవుతాడు కాబట్టి లిటిగేషన్స్లో అనుకోని విషయాల్లో అప్రమేయంగా, వీళ్ళ ప్రమేయం లేకుండా జాతకంలో కుజుడి యొక్క అంతర్దశ వచ్చినప్పుడో, దశ వచ్చినప్పుడో, గోచారంలో కుజుడు బాలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడో ఖచ్చితంగా ఏదో ఒక తగాదాలకి, కలహాలకి అనుకోని విధంగా వీళ్ళు ఇరుక్కునే అవకాశాలు, చాలా చిక్కుల్లో పడే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి స్త్రీలు. ఎప్పుడైతే వృషభ రాశి స్త్రీలకి గొప్ప రాజయోగం ఏమిటనంటే జాతకంలో శని బాగుండడమే. మీరు చూస్తే ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా కంటక శని అనేటువంటి దోషంతో, శని దోషంతో వీళ్ళు బాధపడుతున్నారు. ప్రజెంట్ టైమ్స్లో అండి శని బాగాలేదు. కానీ వృషభ రాశి స్త్రీలకి కనుక శని అనుగ్రహించడా అపారమైన ధనవర్షం కురుస్తుంది. లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అని వృషభ రాశి మనం చెక్ చేస్తే, శని ఎప్పుడైతే బాగుంటాడో గోచారపరంగా, ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో, జాతకంలో శని ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో అప్పుడే వాళ్ళ టర్నింగ్ పాయింట్ కలుగుతుంది. ఎందుకంటే ద ఒరిజినల్ 9th and 10th లార్డ్ సాటర్న్ అవుతాడండి. అపారమైన టర్నింగ్ పాయింట్. వీళ్ళు ఏం చేయాలనుకున్న జీవితంలో చిన్న చిన్న గోల్స్, చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోవడం కాదండి, ఏదైనా సరే పెద్దగా ఆలోచించాలి. పెద్దది. వీళ్ళు ఏదైనా చేయగలరు. అపారమైన శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా చేయగలరు. కాబట్టి జాతకం చూపించుకుని, ఒకవేళ అంటే ఫర్ సపోజ్ బిజినెస్ ఉంది అనుకోండి, బిజినెస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంది అనుకోండి, ఏ బిజినెస్ చేయాలనే విషయంలో సందిగ్ధత ఉన్నప్పుడు జాతకంలో తెలిసిపోతుంది. ఆ బుధుడు ఎక్కడున్నాడు, ఏ ప్లేస్మెంట్లో ఉన్నాడు, దశమ స్థానం ఏమైంది, D10లో ఏమైందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆధారంగా చూసాం అనుకోండి, ఏ బిజినెస్ చేస్తే అచ్చొస్తుందో తెలిసిపోతుంది. దాని అనుగుణంగా వీరు పెట్టారనుకోండి, విపరీతమైన అద్భుతమైన అత్యున్నత శిఖరాలకు వెళ్తారు. ఎలా సార్ వీళ్ళకి జనరల్గా రిలేషన్షిప్ పాయింట్లో నుంచి చూసినప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? రిలేషన్షిప్లో ద ఒరిజినల్ 7th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి పెళ్ళి అయిన వారికి కాని వారికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అయిన వాళ్ళకి ఏంటంటే, పెళ్ళి అయ్యే క్రమంలో, పెళ్ళి అవుతోంది, కుదురుతోంది అనే క్రమంలో కానీ, పెళ్లి చేసుకునే ముందు కానీ చాలా సమస్యలు వస్తాయండి ఇంట్లో. కుటుంబ కలహాలు కానీ, చేసుకునే వ్యక్తితో ఇబ్బందులు కానీ, లేదా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మ్యారేజ్లో కూడా కొద్దిగా సమస్యలు వస్తాయి, ఇద్దరికి ఇబ్బందులు వస్తాయి. కుజుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా పోటీతత్వము, ఇద్దరి మధ్యలో కాస్త విభేదాలు రావడం లాంటివి జరుగుతాయి. కానీ ఎప్పుడైతే జరుగుతుందో, రోజులు వెళ్తున్నాయో, వాళ్ళకి చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎక్కడైనా వృషభ రాశి స్త్రీలు కాస్త ఇబ్బంది పడుతున్నారు మ్యారీడ్ లైఫ్లో అంటే, వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏ కుజదోషమో కాలసర్పదోషం ఉందని అర్థం. కానీ వాళ్ళకి మ్యారీడ్ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. పెళ్ళి అయినటువంటి కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు ఉంటాయి కుజుడు కాబట్టి, తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మీరు అడిగినటువంటి మ్యారేజ్ ముందు ఏదైనా లవ్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, వీటి పరంగా సెట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఎందుకు అని అంటే హౌస్ రూల్డ్ బై కన్య కాబట్టి, బుధుడు కాబట్టి కుదరదు, ఆ పొంతన కుదరదు, వీళ్ళకి నచ్చరు, మోసపోవడము ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో లవ్ అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది వృషభ రాశి స్త్రీలకి. ఆ విషయంలో చాలా జాగ్రత్త అండి. ఎవరైనా లవ్లో ఉన్నట్లయితే అన్నీ చూసుకుని మ్యారేజ్ చేసుకునే విషయంలో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని ఏమీ ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా పెళ్ళయ్యాక ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు జాతకం చూపించుకోండి. జాతకంలో కనుక ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిహారం చేసుకోండి. చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి మ్యారీడ్ లైఫ్లో. సంతానపరంగా చాలా బాగుంటుందండి. వీళ్ళకి ట్విన్స్ కానీ ఆడ సంతానం కానీ కలుగుతుంది. వృషభ రాశి స్త్రీలకి ఎస్పెషల్గా ఆడ సంతానం కలిగిందంటే మహాలక్ష్మీదేవి మళ్ళీ ఇంటికి వచ్చినట్టే, బుధుడు కాబట్టి చాలా బాగుంటుందండి. సంతానం కలిగిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. హెల్త్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? హెల్త్ పరంగా చెప్పాలంటే వీళ్ళకి అంత ప్రాణాంతకమైన ఇబ్బందులు కాదు, కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, తరువాత పీసీఓఎస్, మెన్స్ట్రువల్ సైకిల్ ఇబ్బందులు రావడము, ఆడవాళ్ళకి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఈ లవ్ ఫెయిల్యూర్స్, ఈ సంబంధించిన డిప్రెషన్, అంటే ఇది మానసిక సమస్య, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇబ్బంది పెడతాయి ఒకానొక టైం పీరియడ్లో. ఆర్థికంగా ఏ విధంగా? ఆర్థికంగా చాలా బాగుంటారు వీళ్ళు, ఎక్సలెంట్గా ఉంటుంది ఆర్థికంగా. ఫస్టే చెప్పాను కదా, డబ్బు సృష్టించడంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు. ఎలా సార్ ఓవరాల్ 2025 కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది వీళ్ళకి మంత్ వైస్? నేను ఒక మాట చెప్తాను, మీరు నమ్ముతారా? 2025లో వృషభ రాశి వాళ్ళు చరిత్ర తిరగరాయబోతున్నారు. వాళ్ళకి మాత్రమే ఎక్సలెంట్ అండి. ఓవర్ ద చార్ట్ మొత్తంలో కూడా, మొత్తం 12 రాశుల్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కంటక శని వెళ్ళిపోబోతోంది. సెకండ్ హౌస్లోకి గురుడు రాబోతున్నాడు. శని వచ్చేసి 11వ స్థానంలోకి రాబోతున్నాడు. రాహు 10వ స్థానంలోకి రాబోతున్నాడు. ఎక్సలెంట్ అండి, అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. కంటక శని వెళ్ళిపోబోతోంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మార్చి 28 దగ్గర నుంచి 30 దాకా షష్టగ్రహ కూటమి మనం మాట్లాడుకున్నాం కదండి. ఏ కలయికైనా ఏ కూటమైనా ఎంత దారుణమైన ఇబ్బంది కలిగించేదైనప్పటికీ కూడా కొన్ని రాశులకు మంచి చేస్తుంది, కొన్ని రాశులకి చెడ్డ చేస్తుంది. ఆ క్రమంలో వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది షష్టగ్రహ కూటమి. 2025 అంతా మార్చి 30 దాటిన తర్వాత అంతా వృషభ రాశి వాళ్ళదే గేమ్ మొత్తం. వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటారో వాళ్ళ జీవితంలో. దోషాలు అసలు ఏం లేవండి వీళ్ళకి 2025లో గోచార పరంగా ఎలాంటి దోషాలు లేవండి. ఇండివిజువల్ జాతకంలో ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి తప్ప అవి పరిహారం చేసుకోండి. ఎందుకంటే మీ టైం మళ్ళీ రాదండి. ఈ 2025 మార్చు, ఎస్పెషల్లీ మే 18 తర్వాత, మే 15 తర్వాత వచ్చే టైము ఈ వృషభ రాశి వాళ్ళకి మళ్ళీ రాదు. అక్టోబర్ దాకా టైం, అది కూడా మే 15 నుంచి అక్టోబర్ దాకా టైము. ఈ లోపులో, ఈ టైం పీరియడ్లో మీరు ఏం చేయాలనుకున్నా, ఏ రిస్క్ తీసుకోవాలనుకున్నా, ఎంత కష్టపడాలనుకున్నా ప్రతిదీ కష్టపడండి. అదే మీకు అసలైన గోల్డెన్ పీరియడ్ అండి, ఛాన్స్. ఆ టైం దాటిపోతే మళ్ళీ చాలా కష్టం, ఎదగడం చాలా కష్టం. ఇండివిజువల్ జాతకంలో ఏ గురు మహాదశలో గురుడు చాలా అనుకూలంగా ఉండి, గురుల్లో గురుడు కానీ, గురుల్లో రవి కానీ, చంద్రుల్లో గురుడు కానీ, గురుల్లో చంద్రుడు కానీ నడుస్తుంటే వీళ్ళకి తిరుగుండదు. ఇంకా వృషభ రాశి వాళ్ళందరూ సక్సెస్ అయిపోతారా అంటే ఇండివిజువల్ జాతకంలో బాగున్న వాళ్ళు మాత్రమే. ఇండివిజువల్ జాతకంలో దోషం ఉంటే వాళ్ళకి ఎదగాలనే ఆకాంక్ష ఉండదు, వాళ్ళకి ఆ కసి పట్టుదల ఉండదు. ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకంలో యోగం పడుతోందో, ఏ గజకేసర యోగం పడితే ఆ అమ్మాయిలు చరిత్ర తిరగరాస్తారు. ఇప్పటిదాకా పడిన కష్టానికి రిఫ్లెక్షన్ అంతా కూడా 2025లో కనబడుతుందండి. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? శుక్రవారము, మహాలక్ష్మి స్వరూపం కదండి శుక్రవారము. మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసిన, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసిన, అష్టలక్ష్మి ఆరాధన చేసిన, పౌర్ణమి నాడు వదలకుండా ప్రతి పౌర్ణమికి వీళ్ళు అష్టలక్ష్మి ఆరాధన, ఇంట్లో దీపం పెట్టుకోవడము, అష్టలక్ష్మి ఆరాధన చేయడం చేస్తే డబ్బు, విపరీతమైన డబ్బు చూస్తారు వీళ్ళు. గ్రేట్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చాలామంది అంటే మీ దగ్గర జాతక చక్రం ప్రకారం ఎవరైతే చూపించుకొని వ్యక్తిగత జాతకం చూపించుకున్న వాళ్ళు ఉన్నారో చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే, ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నా వాటి నుంచి బయటపడాలి అనుకున్నా, లేదంటే కెరీర్ని చూస్ చేసుకునేటప్పుడు రైట్ కెరీర్ని ఎప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లేదా అంటే 2025 కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొంతమందికి వ్యక్తిగత దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళవో కొన్ని పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేస్తే వాళ్ళకి డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు నమ్మే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉంటాయి. ఈవెన్ రాబోయేటువంటి పెళ్ళిళ్ళ సీజన్లో అయినా సరే ఒక మంచి ముహూర్తం కోసం ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని ద్వారా ఏదో ఒక ఉపశమనం పొందుతాము అనే ఆశతో ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే అమ్మా,
మీరు కన్సల్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ ఇండివిజువల్ జాతకం అనలైజ్ చేసిన తర్వాత నేను ఒక పూజ రెమెడీ చేయించిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం నేను ఇస్తాను. ఆ ఏ ముహూర్తం ఉన్నా ఏమున్నా సరే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయితే మా టీం ఎవరైతే మా వాళ్ళు ఉంటారో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీతో మాట్లాడతారు. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. ఓకే, అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని. తప్పకుండా. ముహూర్తాలు, పేరు, దాంతోపాటు కొంతమంది గృహప్రవేశానికి సంబంధించింది, పెళ్లి ముహూర్తానికి సంబంధించింది కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. తప్పకుండా అవ్వచ్చండి. దీనికి ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిది అంటే వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ తోటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఉండేటువంటి ఏది ఉన్నా సరే అంటే కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు 2025 ఏ విధంగా ఉంది, లేదంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక రెమెడీ కోసం కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.